TSN స్పోర్ట్స్ న్యూస్. ఇప్పటివరకు సైన్యంలో సుబేదార్ మేజర్గా ఉన్న స్టార్ జావెలిన్ థ్రోయర్, ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గౌరవపూర్వక హోదా దక్కింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం నోటిఫికేషన్ను జారీ చేసింది. పట్నాలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టెన్నిస్లో తెలంగాణ అమ్మాయి రిషిత రెడ్డి స్వర్ణం గెలుచుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆమె ఐశ్వర్య జాదవ్ పై విజయం సాధించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ లక్ష్యసేన్ కథ ముగిసింది. బుధవారం పురుషుల సింగిల్స్ పోరులో ఐర్లాండ్ కు చెందిన నాట్ గుయెన్ చేతిలో తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. ఈ ఏడాది జరిగే ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ కోసం ఫీడే 9.5 కోట్ల రూపాయలు నగదు బహుమతిని ప్రకటించింది. ఫార్మాట్లోనూ మార్పులు చేసింది. అంతర్జాతీయ చెస్ క్యాలెండర్లో ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఒకటైన ఈ ఛాంపియన్షిప్ కు దోహా ఆతిథ్యమివ్వనుంది. భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్లీ నెంబర్ 1 స్థానాన్ని సాధించాడు. జడేజా 1151 రోజులు నెంబర్ 1 స్థానాన్ని కొనసాగించిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇలాంటి స్పోర్ట్స్ న్యూస్ మరియు రియల్ టైమ్ అప్డేట్స్ కోసం తెలుగు స్పోర్ట్స్ నెట్వర్క్ ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయండి.